హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ మంత్స్ నేను ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. ఇది వచ్చేసి మేము శ్రీశైలం వెళ్తున్నాం కార్తీక మాసంలో. ఎవ్రీ ఇయర్ కార్తీక సోమవారం మాత్రం మేము ఖచ్చితంగా వెళ్తాము శ్రీశైలంకి. అదొక సెంటిమెంట్‌లా ఉంటది. అండ్ మేమందరం బస్ ఎక్కేసాము ఆల్రెడీ. వాడు వినయ్ మా ఫ్రెండ్ వ్లాగ్ చేస్తున్నానని చెప్పాను వాడికి. వాడు ఎక్కిరిస్తున్నాడు కెమెరాని చూసి. అండ్ మేమిద్దరం పక్కన కూర్చున్నాం. మా మమ్మీ వాళ్ళు ముందు కూర్చొనున్నారు. మాకు ఎంజీబీఎస్‌లో 6:30కి బస్ దొరికింది. ఏసీ బస్ అది కూడా. ఇంకా లాస్ట్ ఆప్షన్ లేకుండే. నెక్స్ట్ మండే కదా! చాలా మందే ఉండే. అండ్ నేను ఆబ్వియస్‌లీ విండో సీట్‌లో కూర్చొనున్నాను. మేమక్కడికి ఆల్మోస్ట్ 1:30కి దిగాము. ఇవి నా బ్యాంగిల్స్ చూయిస్తున్నాను. ఇది మనం పాతాళగంగకి వెళ్తుంటే ఉంటది. ఇక్కడ దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. వెళ్తున్నాం. 2కి అనుకుంటా స్టార్ట్ చేశాము నడవడం. అప్పుడే అందరూ ఎళ్తూ ఉన్నారు మాతో పాటు. నేను వ్లాగ్ చేస్తున్నాను ఫస్ట్ టైమ్. నాకు కూడా తెలీదు ఎలా ఉంటదో. ఎలా వస్తదో, ఎన్ని మినిట్స్ వస్తదో కూడా తెలీదు. బట్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశా. మా మమ్మీ నా వీడియోగ్రాఫర్. ఏదో వెనక్కి చూసి నడువు అంటుంది. వెనక్కి చూసి ఎలా నడుస్తాం? ఏమో మాట్లాడుకుంటూ నడిచేసామింకా. ఇంకా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడతది. మా మమ్మీ తీస్తుంది బానే. మొత్తం అన్నీ కవర్ చేస్తుంది. ఏముంది మమ్మీ అన్ని సార్లు చూస్తున్నావు అక్కడ? ఇక్కడ లైటింగ్ బావుంది అని జెప్పేసి, "ఇక్కడ నించో కనిపిస్తున్నావు నువ్వు" అనింది. నించున్నాను. వెళ్తున్నాం, నడుస్తున్నాం. అందరూ వెళ్ళిపోయారు. ఆ బాబు, చిన్నోడు అందరూ ఎళ్ళిపోయినారు. నేను మా మమ్మీ వెనక నడుస్తున్నాం మెల్లిగా. అండ్ ఎళ్ళిపోయాం కిందికి. నేను దీపం కొనుక్కొనొస్తున్నాను. మా మమ్మీ వీడియో తీస్తుంది. ఇదే నా దీపం, కార్తీక దీపం వాటర్‌లో వదిలి మొక్కుకోవాలి. ఫస్ట్ నేను వెళ్తున్నాను. నాకు చాలా భయం వాటర్ అంటే. ఫస్ట్ 3 లేదా 5 అనుకుంటా మునిగేసొచ్చి తర్వాత దీపం వెలిగించాలి. నాకు చాలా భయం చిన్నప్పటి నుంచి. ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను వాటర్‌లో మునగడం. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ నా పక్కనుండి ముంచుతుంటది నన్ను. కానీ ఈసారి మా మమ్మీ వీడియో తీస్తుంది కాబట్టి నేను ఒక్కదాన్నే ధైర్యంగా వెళ్ళాను. ఫస్ట్‌ది పూర్తిగా మునగను గూడా మునగలేదు. అలా లేచేసా వెంటనే. చాలా భయం నాకు. ఏదో ధైర్యం తెచ్చుకొని వెళ్ళి చేస్తున్నాను. సో, 3 సార్లు మునిగాను ఇప్పటికి. నేను ఇక్కడ అడుగుతున్నాను మా మమ్మీని చాలా అంటే, లేదు లేదు 5 సార్లు మునగాలి అని చెప్తుంది. సో, అది కూడా నేను ఫినిష్ చేస్తున్నా. నాకు చాలా భయమేస్తుంది. అయినా గూడా ధైర్యం తెచ్చుకొని వెళ్ళాను. ఇంకా ఇక్కడ స్నానం చేసి, ఇప్పుడు నేను కార్తీక దీపం వదులుతున్నాను. అప్పటికి టైం 2:30 అట్లా అవుతుంది. ఇం నా దీపంని వదిలానిప్పుడే. మంచిగా మొక్కుకున్నాను. ఏం మొక్కుకున్నానో చెప్పొద్దు. బట్ మొక్కుకున్నాను. చాలా చలి పెడుతుంది. ఇంకా మేము హైదరాబాద్‌లో అంత లేదు కానీ అక్కడికెళ్ళాక చాలా చలనిపిచ్చింది. అసలు తట్టుకోలేకపోయాము. ఇది నా దీపం. అక్కడ అంకులొచ్చి వాళ్ళన్నీ క్లీన్ చేసేస్తున్నారు. వెంటనే తీసేస్తాడేమో అనుకున్నా తీయలేదు. ఇంకా మేము వెంటనే రెడీ అయిపోయి వెళ్తున్నాం దర్శనంకి. ఫుల్లు క్రౌడ్ ఉండే ఆ రోజు. లాస్ట్ సోమవారం మేమెళ్ళింది. ఇక్కడ మేము నడుస్తూ వీడియోస్ తీసుకుంటున్నాము. అండ్ ఇది నా దీపం వెలిగించేసాను. వీడియో అంత క్లారిటీగా లేదు. అడ్జస్ట్ అవ్వండి. నా కార్తీక దీపం వెలిగించేసి, ఇంకా మొక్కుకొని దర్శనంకి వెళ్ళడమే. మా ఫ్రెండ్ మొక్కుకోరా అంటే మొక్కుకుంటున్నాడు. ఆహ్, నేను కూడా దీపం పెట్టేసి ఇంకా చలో దర్శనంకి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా బావుండే మొత్తం. ఇక్కడ దర్శనం అయిపోయింది. వాళ్ళకి కాళ్ళు నొస్తున్నాయి అని అందరం కూర్చున్నారు అలా అలసిపోయి. అస్సలు నిద్ర లేదు కదా! ఇంకా కూర్చున్నాం అలానే. మా మమ్మీ ఫోటో దియ్యు అని చెప్పి ఫోటో దిగుతుంది. ఆహ్, అందరూ ఇంక ఫోటోషూట్ స్టార్ట్. వీడియో తీస్తున్నా నేనిక్కడ.
ఇంగో హీరో వచ్చాడు. ఇంక లాస్ట్ మనం దిగాలి కదా ఫోటోస్ అంటే మ్యాండేటరీ ఇంకా. ఎవరు రావద్దు అని చెప్తున్నా నేను వాళ్ళకి. వెనక కుక్కొచ్చి నించుంది. అది ఎప్పుడెళ్తదా అని ఎదురు చూస్తున్నాం. అది కదలకపోయేసరికి ఇంకా అలాగే దిగేసాము. "అరే! నువ్వు కూర్చోరా కుక్కొస్తుందో లేదో చెప్తాను" అని చెప్పి తీశాను. ఇక నేను మా మమ్మీ దిగుతున్నాం. చాలా బావుండే. దర్శనం చాలా అయింది. మాకు 5 అవర్స్ పట్టింది దర్శనం. 4:30 కలా ఎళ్ళాం దర్శనంకి. 9:00 బయటికొచ్చాము. అందరం సెల్ఫీ. ఎవరు లేరు కదా తీయడానికి మాకు. నేను చీర కట్టుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. నా ఫేవరెట్ కాంబినేషన్ ఇది యెల్లో అండ్ గ్రీన్. ఇది మా అన్నయ్య కోసం తీసుకున్నాను. బట్ ఇంకా ఇవ్వలేదు. ఉంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ మేమొచ్చేసాం. రిటర్న్ బస్‌లో అయితే ఫుల్‌గా పడుకున్నాం. అలసిపోయాం. అలానే చీరలోనే వచ్చేసాం ఇంకా. మా మమ్మీ ఫ్రెష్ అయ్యి పూజ చేసేసింది. ఇంకా నేను కూడా తినేసి పడుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థాంక్